ఇప్పటిదాకా నేను నాకే తెలియని ఏదో బాధలో ఉన్నాను. మళ్ళీ నాలో చిన్న ఆశ చిగురించేలా చేశావు. చాలా థ్యాంక్స్ మల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే కావ్య, 1 సెకండ్. హలో అల్లుడు గారు, నేనండి. ఆంటీ, చెప్పండి ఆంటీ, ఏమైంది? ఏం చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు? నెత్తిన పిడుగు పడిందండి. ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి. మన అర్చన వాళ్ళ ఆయన అర్చన ఆయనకి ఎవరినో హత్య చేశారని అరెస్ట్ చేసి సెల్లో పెట్టారండి. వాట్? గోపిని మర్డర్ కేసులో అరెస్ట్ చేశారా? వరలక్ష్మి, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. అల్లుడు గారు, నేను చెప్పండి మావయ్య. మన అర్చన వాళ్ళుండే కాంపౌండ్లోనే కృష్ణ అనే కాల్ టాక్సీ డ్రైవర్ ఉండేవాడు. అతన్ని ఎవరో మర్డర్ చేసి ఆ డెడ్ బాడీని గోపి షెడ్లో ఉన్న కారు డిక్కీలో పెట్టి వెళ్ళారు. గోపి ఆ హత్య చేశాడని అతన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి సెల్లో పెట్టారు బాబు. మేమెంత బ్రతిలాడినా మమ్మల్ని చూడనివ్వటం లేదు. మీరు వస్తే కాస్త మాకు ధైర్యంగా ఉంటుందండి. ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతున్నాను. త్వరగా రండి అల్లుడు గారు. మల్స్, ఏమైంది? బావని మర్డర్ కేసులో ఇరికించడం ఏంటి? చూడు కావ్య, నాకు పూర్తిగా డీటెయిల్స్ తెలియవు. అక్కడికి వెళ్తే కానీ మనకంత వివరంగా తెలీదు. కమాన్, లెట్స్ గో. కావ్య, కమ్ ఫాస్ట్. ఏంట్రా, ఎక్కడికి అడవడిగా బయలుదేరారు? ఏం లేదు డాడ్, గోపిని ఎవరో మర్డర్ కేసులో ఇరికించారంట. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆంటీ ఫోన్ చేశారు, మేము చూసొస్తాం డాడ్. ఓకే, గోపినా? ఏవండి, ఒక్కసారి మా వారిని చూడ్డానికి అనుమతి ఇవ్వండి. చూడమ్మా, ఇన్స్పెక్టర్ గారు వద్దురారుగా. కావాలంటే రేపు కోర్టుకు వచ్చి కలవండి. ఏంటండి ఇది? ఇన్స్పెక్టర్ గారు కఠినంగా ఉన్నారు, మీరు కూడా అలాగే కుదరదంటే ఎలా? ఏంటి సార్, వీళ్ళంటే ఆడవాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు చదువుకున్న వల్ల కనిపిస్తున్నారు. ఇలా రాత్రిపూట వచ్చి చూడాలి చూడాలని పట్టుబడితే ఎలా? ఇన్స్పెక్టర్ గారు చూస్తే మా మీద కోపడతారు. ముందు వీళ్ళని తీసుకుని వెళ్ళండి. ఏమండి, ఒక్కసారి కలిసి 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతామండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఇన్స్పెక్టర్తో మమ్మల్ని తిట్లు తినమంటారా? వెళ్ళండి. కమ్ కావ్య. రండి అల్లుడు గారు, రండి. గోపిని చూడాలంటే ససేమిరా కుదరదంటున్నారు. మీరైనా కాస్త మాట్లాడండి. వాట్ కానిస్టేబుల్, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎందుకు అలౌ చేయట్లేదు? సార్, మా ఇన్స్పెక్టర్ గారు అతను కోర్టుకు తీసుకెళ్లేంత వరకు ఎవరితో కలవనివ్వద్దని చెప్పారు. ఓ అలాగా. మరి మీరు ఎవరితో మాడితే లోపలికి అలౌ చేస్తారు? మీ హైయర్ అథారిటీస్తో మాడమంటారా? సార్, ఆ విషయం నన్ను అడుగుతారేంటి? నేను మా ఇన్స్పెక్టర్ గారు ఆర్డర్ ఫాలో అవ్వాలి కదా. కాస్త అర్థం చేసుకోండి సార్. ఓకే ఆంటీ, మీరే వరీ అవ్వకండి, నేను చూసుకుంటా. సరే, నేను వెళ్ళి మీ ఇన్స్పెక్టర్ని కలవచ్చా? లేదు సార్, అదే. వాట్ ఇస్ దిస్ కానిస్టేబుల్? విచారం తీసుకొచ్చారు కాబట్టి అతను కలవద్దన్నారు. దట్స్ ఓకే. ఇన్స్పెక్టర్ని కలవడానికి ఏంటయ్యా? అది కాదు సార్. సరే ఉండండి, నేను వెళ్ళి పర్మిషన్ తీసుకొస్తాను. దిస్ ఇస్ టూ మచ్ మిస్టర్ గంగాధర్. ఇన్స్పెక్టర్ని కలవడానికి పర్మిషన్ ఏంటి? పోలీస్ అంటే పబ్లిక్ అందుబాటులో ఉండాలి. లుక్, యూర్ అ పబ్లిక్ సర్వెంట్. ఇప్పుడు మీరు నన్ను అలౌ చేయకపోతే నేను చాలా పెద్ద ఇష్యూ చేస్తాను. సార్, మీరు ఒక్కలే వెళ్ళి కలిసి రండి. దట్స్ గుడ్. అర్చన, అంకుల్, నేను వెళ్ళి కలిసి వస్తాను. అర్చన, వదినా, వదినా. రాణి, ఏంటిదంతా? అన్నయ్యకి ఇలాంటి పరిస్థితి రావడం ఏంటి? ఏం జరిగింది? ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, ఐఎమ్ మల్స్. మల్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండీని. కూర్చోండి. చెప్పండి, ఏంటి విషయం? 1 సెకండ్. 1 సెకండ్ సార్, ఐఎమ్ హియర్.
ఏసీపీ గారు లైన్లో ఉన్నారు. ఏసీపీ గారా? అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మిస్టర్ సత్యప్రసాద్ గారు, మాట్లాడండి. నమస్తే సార్. అవును సార్, నిన్న నైట్ సార్. అలాగే సార్, తప్పకుండా సార్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా షూర్, థ్యాంక్స్ రిటర్న్. ఏంటి సార్ ఎంత చిన్న విషయానికే ఏసీపీ గారి దాకా వెళ్ళారు? మరేం చేయమంటారు? మీ కానిస్టేబుల్ లోపలికి ఎవరిని అలౌ చేయట్లేదు. ఏమైనా మాట్లాడితే ఇన్స్పెక్టర్ గారి ఆర్డర్స్ అన్ని మమ్మల్ని ఏం చేయమంటారు అంటున్నాడు. అందుకనే ఏసీపీ గారితో మాట్లాడిపించింది. సర్లే కానీ వాళ్ళొకసారి గోపిని కలవచ్చా? తప్పకుండా సార్. ఏమయ్యా, సార్ వాళ్ళ లోపలికి పంపించు. అలాగే సార్. అమ్మా వెళ్ళండమ్మా, మీరు వెళ్ళండి. ఏమండి, అల్లుడు గారు, ఏంటండి ఇదంతా? మంచి వాళ్ళకా దేవుడు మంచి చెయ్యడా? నీతి న్యాయం అనేవే లేవా? మిమ్మల్ని ఇలా చూడాల్సి వచ్చిందేంటి? ఏమిటయ్యా ఈ దారుణం? శత్రువును కూడా క్షమించే మనసున్న వాడివి నువ్వు హత్య చేశావంటావేమిటి? పైగా ఏవేవో ఆధారాలు చూపిస్తున్నారు. అరే గోపి, ఇదంతా మాధవరావు పనేరా? ఆ రోజే నేను వాణ్ణి నరుకుతానురా అంటే వద్దు నాన్న అని నువ్వే ఆపావు. చూడు ఎలా నిన్ను ఈ కేసులో ఇరికిచ్చాడు. బావా, అసలు ఇలాంటి నింద నీ మీద పడ్డమేంటి? ఎన్నో సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు, ఎందరినో కాపాడారు. చివరికి మీరి పరిస్థితుల్లో ఉండడం ఏంటి? అంత అయోమయంగా ఉంది. ఒరే బావా, నిన్నెలా చూడలేకపోతున్నాను రా. ఎందుకురా భగవంతుడు నీకే ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని అనుమానం వస్తుందిరా. చూడండి, ఇటు చూడండి, ఏడవకండి. నన్ను చూడండి, నేను ఏడవకుండా ఎంత ధైర్యంగా ఉన్నానో. నేను ఇలా ఉండడానికి కారణం మీరు నాకిచ్చిన ధైర్యం. ఏడవకండి. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మీరేమన్నారు గుర్తు తెచ్చుకోండి. అర్చన, నేను ఏ తప్పు చేయలేదు, ఈ కేసు నుంచి నేను బయటపడతానన్నారు కదా. అదే ధైర్యంతో ఉండండి. ఇలా ఏడిస్తే మీరు మీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయినట్టే. చూడండి, మిమ్మల్ని అందరినీ బతిమాలుతున్నాను. దయచేసి ఎవరూ ఆయన ముందు ఏడవకండి. మీరేడిస్తే ఆయన ధైర్యం కోల్పోతారు. దయచేసి ఏడవకండి. సరే అర్చన, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇంకేడవను అర్చన, ఏడవను. గుడ్, వెరీ గుడ్ అర్చన. నువ్వు ఈ సిచ్యువేషన్లో కూడా నీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా, గర్వంగా ఉంది. గోపి, యు వెరీ లక్కీ. నీ లైఫ్ పార్ట్నరే నీకు పెద్ద సెట్. గోపి, నువ్వే తప్పు చేస్తుండవో నాకు బాగా తెలుసు. నువ్వు తప్పకుండా కేసు నుంచి బయటపడతావు. నేను ఈ విషయంలో తప్పకుండా హెల్ప్ చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అర్చన,
నీకు దూరంగా ఉన్నానన్న బాధ తప్పితే నాకింకే బాధ లేదు. అన్నయ్య, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావని తెలియక మేం పెళ్ళికెళ్ళాం. ఈ విషయం తెలియగానే పరిగెత్తుకొని వచ్చావన్నయ్య. అమ్మరాణి, ఏడవకమ్మా, ఏడవకు. మీ వదిని చూడు ఎంత ధైర్యంగా ఉందో. మీ వదిన వల్లేనమ్మా నేనింకా ధైర్యంగా ఉండగలుగుతున్నాను. వద్దమ్మా, ఏడవద్దు. నేను చెప్పేది నిజమమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. దేవుడు నాకు అన్యాయం చేయడు. నిరపరాధిగా నేను బయటకు వస్తాను. నా మాట నమ్ము. అది కాదన్నయ్య, నీలాంటి మంచి మనసున్న వాడిని హంతకుడు అని అంటున్నారు. సార్ సార్, మా అన్నయ్య ఎలాంటి వాడో విచారించండి సార్. ఆయన మంచితనం తెలుస్తుంది. దయచేసి మా అన్నయ్యని విడిచిపెట్టాడు సార్. ప్లీజ్ సార్. చూస్తున్నారు కదా, ఇలా ఏడ్చి గొడవ చేస్తారనే అందుకనే లోపలికి ఎవరిని ఎలవ్ చేయలేదు. సారీ ఇన్స్పెక్టర్, ఐమ్ రియలీ సారీ. కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతుంది. అన్నయ్య కదా, మీరేమనుకోద్దు, నేను మేనేజ్ చేస్తా. ప్లీజ్ ఇటు రండి, దయచేసి ఇటు రండి ప్లీజ్. అంకుల్, యూ డోంట్ వరీ. నాకు సుప్రీంకోర్టులో తెలిసిన ఒక పెద్ద లాయర్ ఉన్నాడు. అతనితో ఏం చేయాలో ఎలా చేయాలో మాట్లాడి గోపిని బయట తీసుకొస్తాను. యూ ఆల్ డోంట్ వరీ. అల్లుడు గారు, దిన ఆల్రెడీ ఈ కేసు గురించి ఓ లాయర్తో సంప్రదించాడు. అతని వల్ల కాకపోతే అప్పుడు మీరన్న లాయర్తోటే మాట్లాడదాం. ఓకే అంకుల్, నో ప్రాబ్లం. మీరు ఎలా అంటే అలా చేద్దాం. అంకుల్, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ఇన్స్పెక్టర్ గారు కొంచెం ప్రాబ్లం. మనం బయటికి వెళ్దాం పదండి. గోపి, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు తప్పకుండా బయటకు వస్తావు. ఓకే రండి అంకుల్, మనం బయటికి వెళ్దాం. అలాగే. నేను వెళ్ళొస్తానండి. ఈ కేసులో గోపి అనే మెకానిక్ కృష్ణ అనే టాక్సీ డ్రైవర్ని హత్య చేసి ఆ శవాన్ని తన కారు డిక్కీలోనే దాచి ఆ బాడీని ఎవరికీ దొరకకుండా మాయం చేయాలనే ప్రయత్నం చేశాడనే అభియోగంతో పోలీసు వారు అరెస్టు చేయడమైనది. పోలీసు వారి విచారణలో భాగంగా గోపి కృష్ణను సుత్తితో తల మీద కొట్టి హత్య చేశాడని, రక్తపు మరకలు కలిగిన సుత్తిని అతని షెడ్లోనే కనుక్కొని ఎగ్జిబిట్ నెంబర్ 1గా కోర్టు వారికి చూపించడం జరిగింది. అలాగే శవం అతని కారు డిక్కీలోనే ఉండగానే అరెస్ట్ చేసినట్టు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడమైనది. నిజ నిర్ధారణ జరిగేలోపు ఇతన్ని జామీను మీద విడుదల చేస్తే ఇతను సాక్ష్యాధారాలను తారుమారు చేస్తాడన్న ప్రాసిక్యూషన్ వారి వాదనలు విశ్వసిస్తూ ఇతన్ని తదుపరి విచారణ కొరకు 14 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించడమైనది. Now the court is adjourned.
స్థాయి మరిచి ఎదురు తిరిగితే ఉన్న స్థానం తలకిందులవుతుంది. శక్తికి మించిన పనులు చేస్తే నామరూపాలు లేకుండా పోతాం. కారు రిపేర్ చేసుకునేవాడు ఓనర్ కావాలని ఎదురు తిరిగితే జారి టైర్ల కింద పడి నలిగిపోతాడు. మాధవరావు అంటే మామూలు మనిషి అనుకున్నావే? ఇప్పుడు నన్ను చూస్తుంటే ఊపిరాటం లేదు కదా? ఆ ఊపిరి కూడా ఆగిపోయేలా ఉరివేయించగలను. ఖబర్దార్. నా చెయ్యి పట్టుకొని నన్ను నిలదీసి నాకు వేలు చూపిస్తూ సవాలు చేసిన చెయ్యది. నన్ను కొట్టడానికి పైకి లేచిన చెయ్యది. ఆ చేతికే సంకెళ్ళు వేయించాను. మాధవరావు అంటే అల్లాటప్ప అనుకుంటే ఎలాగా? వీడికి పట్టే ముచ్చెమటలకి 3 చెరువులు ఖాళీ అవ్వాలి. నాతో వైరం పెట్టుకుంటే శంకరగిరి మాన్యాలే. పదండ్రా. అర్చన, నాకు తెలుసు నేనెప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ దేవుడు నాకే ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు.